ఫ్రెండ్స్ కొంచెం వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయటం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. 30/4/2025 ఈరోజు బుధవారం. ఈ రోజున అక్షయ తృతీయ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. లైక్ ఇవ్వటం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది. అక్షయ తృతీయ గురించి మరియు ఆ రోజు బంగారం కొనాల్సిన శుభ సమయములు, పూజా విధానం వంటి విషయాలను ఇక్కడ వివరంగా అందిస్తున్నాను. అక్షయ తృతీయ అంటే ఏమిటి? అక్షయ తృతీయ హిందూ పంచాంగంలో వైశాఖ మాసంలోని శుక్లపక్ష తృతీయ తిథిని అక్షయ తృతీయ అంటారు. అక్షయ అంటే క్షయముకునిది అంటే ఈ రోజున చేసిన దానం, పుణ్యం, కొనుగోలు ప్రారంభాలు. ఇది ఎంతో పవిత్రమైన రోజు. విష్ణుమూర్తి, లక్ష్మీదేవి పూజించడానికి అత్యంత శుభప్రదమైన రోజు. బంగారం కొనవలసిన శుభ సమయం. ముహూర్తం ఉదయం 5:45 నుండి రాత్రి 11:58 వరకు. ఈ సమయం అంతా శుభముహూర్తమే. మధ్యాహ్నం 11 గంటల నుంచి 1 గంట మధ్యలో కొనుగోలు చేస్తే ఇంకా శుభం. విష్ణుమూర్తిని మరియు లక్ష్మీదేవిని ఎలా పూజించాలి? పూజా విధానం. శుభ స్నానం చేసి శుభ వస్త్రాలు ధరించాలి. గడప వద్ద లేదా శుద్ధ జలంతో శుచిగా చేయాలి. పూజా స్థలంలో లక్ష్మీదేవి మరియు విష్ణుమూర్తి ఫోటోలు పెట్టాలి. వారి ముందు దీపం వెలిగించి పసుపు, కుంకుమ, గంధం అలంకరించాలి. తులసి దళం విష్ణుమూర్తికి సమర్పించాలి. కలశాన్ని ఉంచి అందులో దానం చల్లాలి. అది ఐశ్వర్యం సంకేతంగా భావిస్తారు. ఫలాలు, పాయసం లేదా చక్కెర పొంగల్ నైవేద్యంగా సమర్పించాలి. శ్రీ స్తోత్రాలు లేదా విష్ణు సహస్రనామం, లక్ష్మీ అష్టోత్తరం పఠించాలి. తర్వాత దగ్గరలో ఉన్న బ్రాహ్మణుడు లేదా అవసరమైన వారికి దానం చేయాలి. ఈరోజు ఏమి చేయాలి? బంగారం, వెండి ప్రాముఖ్యత ఉన్న వస్తువులు కొనడం, కొత్త వ్యాపారాలు ప్రారంభించడం, భూమి, ఆస్తులు కొనడం, వ్రతాలు, పూజలు చేయడం. ఈరోజు ఏమేమి దానం చేయాలి? గోధుమలు, నెయ్యి, తాంబేరం పాత్రలు, వస్త్రాలు, ఆహార పదార్థాలు లేదా దానం వంటి వస్తువులు గౌరవించిన వారికి దానం చేయాలి. నీలం వస్త్రాలు, పానకం, వడలు, మజ్జిగ కూడా దానం చేస్తారు. కొత్త ఆస్తులు, బంగారం కొనడం. ఈరోజు బంగారం లేదా వెండి కొనడం శుభప్రదం భావించబడుతుంది. స్థిరాస్తి లేదా వాహనం కొనడం కూడా శుభంగా ఉంటుంది. అన్నదానం. పేదవారికి లేదా ఆశ్రమంలో అన్నదానం చేయడం పుణ్యకార్యం సిద్ధిస్తుంది.